అమెరికా నెక్స్ట్ టార్గెట్ క్యూబా దేశమా? ఎందుకు? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్లోని యుద్ధ కాంక్ష ఊటబావిలోని నీరులా ఊరుతూనే ఉంటుందా? ఇప్పటికే ఇరాన్పై యుద్ధంతో ప్రపంచాన్ని ఇంధన సంక్షోభంలోకి నెట్టిన ట్రంప్ ఇప్పుడు మరో సంచలన ప్రకటన చేశారు. ఇరాన్ తర్వాత తన నెక్స్ట్ టార్గెట్ క్యూబా దేశమని చాటాడు. మీడియాతో మాట్లాడుతూ క్యూబా విషయంలో తాను ఏదైనా చేయగలనని, వెనెజులా వ్యవహారాలను ఇప్పటికే తన కంట్రోల్లో పెట్టుకున్నానన్న ఆయన ప్రస్తుతం ఇరాన్పై మిలిటరీ యాక్షన్తో బిజీగా ఉన్నానని, అది ఒక కొలిక్కి రాగానే ఇక క్యూబా వంతే అంటున్నాడు. క్యూబాను కూడా తన అధీనంలోకి తెచ్చుకొని ఆ ఘనత కూడా తన ఖాతాలో వేసుకుంటానని ట్రంప్ మీడియా సమావేశంలో చెప్పారు. అమెరికా ఆంక్షల కారణంగా ఇప్పటికే క్యూబా ప్రజలు నానా ఇక్కట్లు పడుతున్నారు. విద్యుత్ ఉత్పత్తి తగినంత లేక గ్రిడ్ కుప్పకూలడంతో గత 2 రోజులుగా క్యూబాలోని పలు ప్రాంతాలు అంధకారంలో ఉన్నాయి. విద్యుత్ ఉత్పత్తికి కావాల్సిన ఇంధనం లేక క్యూబా కొంతకాలంగా ఇబ్బందులు పడుతోంది. అమెరికా ఆంక్షల కారణంగా గత 3 నెలలుగా సముద్ర మార్గం మీదుగా తమకు ఎటువంటి ఇంధన సరఫరా జరగలేదని క్యూబా చెబుతోంది. క్యూబాపై పట్టు కోసం అమెరికా ఆర్థిక ఆంక్షలను విధించిన విషయం మనందరికీ తెలిసిందే. అక్కడ 67 ఏళ్లుగా అధికారంలో ఉన్న పార్టీకి చెక్ పెట్టాలని అమెరికా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ఏడాది జనవరిలో వెనెజులా అధ్యక్షుడు మదురోను అదుపులోకి తీసుకున్నాక ట్రంప్ ప్రభుత్వం క్యూబాపై దృష్టి పెట్టింది. క్యూబాలోకి ముడి చమురు నౌకలు రాకుండా ఆంక్షలు విధించింది. క్యూబా నుంచి అసాధారణ ముప్పు పొంచి ఉన్నందునే తాము ఆంక్షలు విధించాల్సి వస్తోందని ట్రంప్ అప్పట్లో చెప్పుకొచ్చారు. ఈ విషయంలో క్యూబా అమెరికాతో డీలు సిద్ధంగా ఉందని ఆ తర్వాత మరో సందర్భంలో కూడా అన్నాడు. మళ్లీ ఇప్పుడు ఇరాన్ తర్వాత క్యూబాపై దృష్టి పెడతామని తాజాగా హెచ్చరించారు.